గైస్ మొత్తం హై టెన్షన్ ఉంది కౌంటింగ్ కు. పోలీసులు దగ్గర ఉండనిస్తలే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ వ్లాగర్. సో ఎలక్షన్స్ అయిపోయినాయి నిన్ననే. సో అందుకే ఇంట్రో రికార్డ్ చేయలేదు, అందుకే ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఇంట్రో. ఈరోజు జరిగిన డే మొత్తం చూసేయండి ఎలా జరిగింది అన్నది. అండ్ అలాగే మీ విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే ఎవరు విన్ అయ్యారో కామెంట్ చేయండి తప్పకుండా. గైస్ చూసుకోవచ్చు ఎంత జాతర ఉంది ఎలక్షన్స్ కాడ. మొత్తం పీపుల్ దాకా అక్కడ బడి ఉంటుంది స్కూల్, ఆ స్కూల్ వేస్తారు. మనమైతే వేరే పోలింగ్ బూత్ కాడికి వచ్చినాం. సో ఎందుకంటే పోలింగ్ బూతులు 2 ఉన్నాయి. సో 1 to 6 వచ్చేసి పెద్దవాళ్ళే ఒక కార్డు ఉన్నది, అండ్ 6, 7, 8 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో అందుకే ఇక్కడికి వచ్చేసినాం. 2 పోయినారు వేసొస్తానికి. సో 2 సపరేట్ ఉన్నాయి మన గ్యాంగ్లో. సో పోయిరు వేసొస్తానికి. వాళ్ళు రాగానే మనం మన బూత్ కాడికి వెళ్ళిపోదాం వేయనీకి. సో పోలీసులు కానీ వచ్చినారు, మస్తు బందోబస్తు ఉన్నది. సో చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నది లాస్ట్కు. ఇప్పుడైతే వేసి వస్తుండే ఒకటి అడుగుదాం. ఆడు మురగ పెట్టిండా, మంచిగా వేసి వచ్చిండా మరే. రా బాబు రా. ఓడియమ్మ బంటి విజయం మనదేనాట. బంటి వస్తున్నాడు. ఒలికేసినావు అప్పుడు ఎవరైనా మనోళ్ళే అవుతారు. వెరీ గుడ్. సో గైస్ ఇంకో బంటి రావాలా. ఇక్కడ వచ్చిండు అక్కడైతే బాలు రింగ్ అంటారా అంత లేదుగా. లోపల మన ఎవరు లేరా మీ ఇద్దరు అక్కడనే కాంగ్రెస్ అదంతా ఓటు ఎట్లా మలిచినవరా? అట్లా సక్క మలిచేసిన వాళ్ళే మరిచిస్తారా? సరే మంచిగా ఉంది అంటే మీ దగ్గర తక్కువ కాబట్టి మరిచిస్తారు. చెల్లుతుంది గాయస్ ఈ నోట్ అయితే. ఇక అందరం అయితే వచ్చేసి గ్యాంగ్ అంతా ఉన్నది, పోయి వేసి వద్దాం ఇక. లెట్స్ గో. ఇది మంచిది నెక్స్ట్ సార్ సర్పంచ్ మా ఊర్లో సొంత కారు వేరేటోళ్ళకి ఇచ్చి నడుపుతున్నావు అన్నాడు. పోదాం. మన కోసం కార్ వస్తుంది సపరేట్ గా. సో కార్లో వేసి వద్దాం. కార్లో ఎక్కుదాం ఇక. నేను మాత్రం కార్ మనకు వేయొచ్చు ఏం రావద్దు. వద్దురా, నాకు తెలుసురా ఏం కాదని. అవుట్ అయితే మనం అయితే వేసి వచ్చేసినాం అందరం. సో ఏది ఇది ఇంక ఏ ఏళ్ళకి ఎందుకు పెడతారంటే ఇట్లా చూపిస్తే మంచిగా ఉండదని ఏళ్ళకి పెడతారు. సో అందరం అయితే వేసి వచ్చేసినాం, అయిపోయింది. ఇక ఎవరికి వెళ్తారనేది సాయంత్రం చూద్దాం. ఉంగరమా, బాల, బ్యాట, కత్తర ఏది వెళ్తుందో చూద్దాం. ఎవడు దేనికో నాకు అర్థం కావట్లేదు. మాకాడ ఫ్రీ ఉందిరా బాబు. బయట రాసి పెట్టి ఉంది, పేర్లు చదవాలి, కథ గుడ్డాలము రావాలి. అన్ని గుర్తులున్నాయి కానీ ఎవడు అర్థం అవుతలే నాకు. జస్ట్ మిస్. ఉప్పల్ బస్ గైస్ ఫైటింగ్ అవుతుంది. గైస్ ఫైటింగ్ ఎందుకు పంచాలి ఎందుకు గెలుస్తారా పెట్టాలి. ఒకటి లేదు పెట్టు ఇంటికైతే వచ్చేసి అన్నం తిన్నా. సో పోలింగ్ అయితే 1కి అయిపోయింది. సో 1కి అయిపోతే
మొత్తం ఫుల్ హై టెన్షన్ ఉందన్నమాట, ఎవరు గెలుస్తారు ఏంది అన్నది. సో తెలియదు ఇప్పటి వరకు అయితే. కౌంటింగ్ జరుగుతుంది, ఇక ఒక్కొక్క వార్డ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో చూద్దాం వెళ్ళి. అందరు వెళ్ళిపోయినారు. 1కు క్లోజ్ అయితే బ్రేక్ 2 వరకు. సో లంచ్ అన్నీ చేస్తారు, చేసేసి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. తాళం ఇస్తున్నా అందుకే ఇట్లా వస్తుంది. సో కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే జస్ట్ 2 అయింది. ఇక మనంగానే వచ్చేసి ఫుడ్ తిన్నాం. ఓట్ వేయంగానే అట్లా పోయి కొంచెం చిల్ అయినాం, థమ్స్ అప్ తాగినాం. సో లెట్స్ గో. ఇప్పుడైతే పోదాం, ఏమవుతుందో చూద్దాం. గైస్ మొత్తం హై టెన్షన్ ఉంది కౌంటింగ్కు. పోలీసులు దగ్గర ఉండనిస్తలే. సో దూరంగా ఉన్నాం మనం, అందుకే. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లోపల. సో చూద్దాం, ఇక ఫస్ట్ వార్డు నుంచి స్టార్ట్ చేస్తే 10 వార్డులు ఉన్నాయి. ఇక ఎవరు గెలుస్తారు అన్నది చూద్దాం స్టార్టింగ్ నుంచి. కట్టబోతారేమరా అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ వచ్చే సర్పంచ్ గారు బయటికి కౌంటింగ్ అయ్యి అన్ని లెక్క పెడుతున్నాయి. ఓ నాయన చక్కగా ఆడి కురికిరావరా. పడుతుంది ఆలోచన లెక్క పెట్టద్దు. దీప వచ్చేది లెక్క ఆయనకి మంచిగా. వాళ్ళు తెలిసి వాళ్ళు లైన్ గురించి కదా. వార్డ్స్ వచ్చేసి 10 వార్డులు ఉన్నాయి కదా. సో అటు 5 వార్డులు ఇటు 5 వార్డులు గెలిచిర్రు. సో ఉంగరం 5 వార్డులు, ఫుట్బాల్, రింగు 2 5 గెలిచిర్రు. లెట్స్ మరి సర్పంచ్ వాళ్ళు అవుతారు అన్నది ఇప్పుడు డిస్కషన్. సో గెలవాల్సింది అయితే అటు 5 ఇటు 5 పడ్డాయి. సో ఒక్క వార్డు అటు ఇటు అయిపోయినా తేడా ఉండేది. కావుంటే ఇప్పుడు ఇక చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నది. ఫుట్బాలా రింగా లెట్స్. టైం అయితే 7:30 అవుతుంది. సో 7కే క్లోజ్ కావాల్సింది. సో చాలా లేట్ చేస్తున్నారు. అవుతుంది పిచ్చిలేస్తుంది, ఇక్కడ చలి పెడుతుంది ఒక్కొక్కరికి. సో పోలీసులే చేస్తారు ఆడ చలిమంట. చూద్దాం వాళ్ళు గెలుస్తారు అన్నది. ఇంకో 10 minutes గైస్ తెలిసిపోతుంది. మొత్తం కార్యకర్తలు రోడ్ల మీద ఉర్రు, పొలాలలో మేము న్యూట్రల్ వాళ్ళంగానే ఇన్న ఉన్నాం. ఆడియన్స్ ఏంది, న్యూట్రల్ ఏంది, 2 కాదు. టైం వచ్చేసి అయితే 8:20 అవుతుంది. సో ఉంగరం గుర్తు గెలిచింది మా విలేజ్లో అయితే. సో ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అంతా హంగామా ఉంది. ఇక పోదాం మనం. సో వాకింగ్ ఏంచి మన బైక్ ఇంటికి పోయింది ఆల్రెడీ.